నీపై ఎవరికీ పగలదు జ్యోత్స్న అని దశరథ్ అంటే, ఎవరికీ ప్రేమ కూడా లేదు డాడీ. ఉంటే ఇలా చేసేవారు కాదు. ఓ అడ్రస్ లేని అనామకుణ్ణి అల్లుడు చేసుకోవాలనుకునేవాడివి కాదు. అమ్మా నాన్న ఎవరో తెలియని ఓ అడ్రస్ లేని వాణ్ణి నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకునేవాడివి కాదు. నన్ను మీరంతా వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నారు. మీ అందరికీ నేను అంత బరువైపోయానా? అనాథతో పెళ్లి చేసి నన్ను వదిలించుకోవాలనుకుంటే జీవితాంతం నాకు పెళ్లి లేకుండానే ఉంటా. చివరికి ఆ మాలిని అన్నదే నిజం చేశారు. నా జీవితానికి ఎలాంటి అన్యాయం చేయడానికైనా మీరు వెనకాడరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. దాంతో శివన్నారాయణ, నోరు మూస్తావా లేదా? మేమిక్కడ మాట్లాడుతూనే ఉన్నాము. నీ మానాన నువ్వు వాగుతూనే ఉన్నావు. నువ్వు శివన్నారాయణ మనవరాలివి. ఓ అనాథకి ఇచ్చి పెళ్లి చేయాలని ఎలా అనుకుంటాను? సూరజ్కి కన్నవాళ్లు లేకపోయినా కావలసిన వాళ్ళు అయినా ఉంటారు కదా అని అంటాడు. లేదు తాత, ఈ క్షణమే సూరజ్ని ఇంట్లో నుంచి గెంటేయండి. ఆఫీస్లో కూడా కనిపించకూడదు అని అంటుంది జ్యోత్స్న. తొందరపడుతున్నావు జ్యోత్స్న, ఈ విషయాలన్నీ సూరజ్కి తెలియవు అని అంటాడు శివన్నారాయణ. అవన్నీ నాకు తెలియదు తాత, వాడు నా కంటికి కనిపించడానికి వీల్లేదు అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక దీపా కార్తీకులు ఇంటికి వెళ్తూ ఉంటే జ్యోత్స్న ఆపుతుంది. లోపల చేసిన గొడవ చాలు, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టొద్దు అని అంటుంది దీప. దాంతో జ్యోత్స్న, ఏంటి బాధగా ఉందా? అరెరే, చాలా కష్టపడి వేసిన ప్లాన్ ఇలా వేస్ట్ అయ్యిందని బాధపడుతున్నావు కదా? ఇక్కడితో మీరు ఆగరని తెలుసు. సూరజ్ అనాథ అని మీకు ముందే తెలుసు. తెలిసే సూరజ్ని తీసుకుని వచ్చారు. కానీ తాత ముందు ఆ రోజు తెలియనట్టు నాటకమాడారు అని అంటుంది జ్యోత్స్న. ఏ అనాథ అయినా మనిషే కదా అని అంటుంది దీప. సూరజ్ నాకు కరెక్ట్ అని మొదట చెప్పింది నువ్వేనంట కదా అని జ్యోత్స్న నిలదీయడంతో, అవునే, నేనే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా విను. సూరజ్ నీకు కరెక్ట్ మొగుడు. నీకంటే చాలా మంచివాడు. తను అనాథే అవ్వచ్చు, కానీ అన్నం పెట్టిన వాణ్ణి మర్చిపోలేదు. తనని పెంచిన వాడి ప్రాణాన్ని నిలబెట్టాలని చూస్తున్నాడు. అలాంటి మనిషిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నీకంటే సూరజ్ ఉత్తముడు అని అంటుంది దీప. సర్లే వదిలే దీప అని కార్తీక్ అనడంతో, లేదు బావా, దీనికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది. అయితే సూరజ్కిచ్చి పెళ్లి చేయాలని మనం ఒక్కరమే అనుకున్నామా? ఇంట్లో వాళ్ళందరూ అనుకున్నారు కదా. అనాథ కాదు, అమ్మా నాన్న ఉన్నారని తెలిస్తే ఆస్తులు లేకపోయినా పెళ్లి చేసేవారు కదా. కానీ ఈ జ్యోత్స్న అడిగేది ఇవన్నీ కాదు. తన ముందు సూరజ్ ఎందుకు పనికిరాడని అంటుంది. మన గురించి ఎదుటివాళ్లు చెప్పాలి, మన గురించి మనం డప్పు కొట్టుకోవడం కాదు. చూడు జ్యోత్స్న, నీకు మళ్ళీ చెప్తున్నా, నీకు సూరజ్నే సరైన జోడి. అతన్ని మించిన భర్త నీకు జన్మలో దొరకడు అని చెప్పేసి వెళ్ళిపోతుంది దీప. అయితే దీప మాటలన్నీ చాటుగా విన్న సుమిత్ర, నా మనసులో మాట కూడా అదే. సూరజ్నే దీనికి సరైన జోడి అని అనుకుంటూ ఉంటుంది.